జై గురుదత్త శ్రీ గురుదత్త. సమయస్ఫూర్తి లేని విద్య వ్యర్థము అని మన పెద్దలు ఏనాడో మనకు తెలియజేశారు. దీని గురించినటువంటి కథలు అనేకాలుగా మన పెద్దలు చెబుతూనే వచ్చారు. అయితే దీనికి సంబంధించినంత వరకు అంటే సమయస్ఫూర్తి లేనటువంటి విద్య వ్యర్థము అనే విషయాన్ని గుర్తు చేస్తూ, విద్యకి సమయస్ఫూర్తి కూడా తోడైతే అక్కడ విజయమే సాధించవచ్చు అని చెప్పడానికి ఒక చిన్న కథను ఈరోజు ఈ శుభ సాయంత్రం వేళ మనం తెలుసుకోబోతున్నాం. ఇది సాక్షాత్తు శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగినటువంటి సంఘటన. ఆ సంఘటనను మన కథగా మనం మాట్లాడుకోబోతున్నాం ఈ రోజున. స్మార్త శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి కాళీమాతను మెప్పించిన వికట కవి అష్టదిగ్గజముల్లో సుప్రసిద్ధులైన వారి పేరు తెనాలి రామలింగ కవి గారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో మన తెనాలి రామలింగ కవి గారు ప్రముఖులుగా మనం మాట్లాడుకోవాలండి. తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణులు వారు కాళీమాత వరప్రసాదం చేత కవీశ్వరులయ్యారు. గొప్ప గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగువారికి దురదృష్టకరం ఏంటంటే ఆయన ఎక్కువ హాస్య కవిగానే పరిచయం. కానీ ఆయనలో విద్వత్ సంపద ఎంతోగానో ఉంది. ఆయనకు వికట కవి అనే బిరుదు కూడా ఉంది. ఆయనపై ఎన్నో కథలు ఆంధ్రదేశమంతా ప్రాచుర్యంలోనే ఉన్నాయి నేటికి కూడా. మొదట్లో రామకృష్ణుల వారి ఇంటి పేరు గార్లపాటి అని మన అందరికీ కూడా తెలుసండి. తెనాలి నుండి వచ్చారు కనుక తర్వాతి కాలంలో ఆయన ఇంటి పేరు తెనాలి అయిందని ఒక నానుడు కూడా ఉంది. సరే, సత్తెనపల్లి మండలంలోని లక్కరాజు గార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య లక్ష్మాంబ సంతానము మన రామలింగయ్య కవి గారండి. ఆయన తాతగారు కూడా చాలా గొప్ప కవి గారు, అప్పన్న కవి గారు. సరే, రామకృష్ణుడు వారి స్వస్థలం తెనాలి. ఇదే గ్రామాన్ని ఆయన అగ్రహారంగా పొంది ఉన్నాడని కొన్ని శాసనాలు కూడా మనకి తెలియజేస్తున్నాయి. రామలింగయ్య గారి తాతగారు ముత్తాతలు గార్లపాడులోనే నివసించేవారు. ప్రస్తుతం గ్రామ బోట్రాయి ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే రామకృష్ణుల వారి ఇల్లు ఉండేదని గ్రామస్తులు కూడా నమ్మకంగా ఈనాటికి కూడా అనుకుంటూ ఉంటారు. సుమారు 1514 నుంచి 1575 వరకు కూడా రామలింగయ్య గారు జీవించారు అనేది చాలామంది చరిత్రకారులు కొంతమంది చెబుతూ ఉంటారు. అయితే వీటిని విభేదించే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దాదాపు ఆయన 61 సంవత్సరాలు బతికారని, లేదు 100 సంవత్సరాలు బతికారని, లేదు 80 సంవత్సరాలు బతికారని భిన్న వాదనలు ఉన్నాయి. సరే, ఆ వాదనలన్నింటినీ పక్కన పెడితే చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ తెనాలి అగ్రహారమైన తూములూరుకి మన రామలింగయ్య కవి గారిని తీసుకెళ్లారు. అక్కడే వారి సంరక్షణలో విద్యాబుద్ధులు నేర్పించారు. అదృష్టం ఏంటంటే కాళీమాత అనుగ్రహంతో సమయస్ఫూర్తితో కూడిన విద్యతో ఆయన బతకగలిగాడు. ఆయన ఒక మాట చెప్పేవారు, నేను నియోగి బ్రాహ్మణుడు, నన్ను ఎలా ఉపయోగించుకుంటే అలా ఉపయోగపడతానని చెప్పుకుంటూనే శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఆయన చేరతారు మన రామలింగయ్య కవి గారు. ఆయన యొక్క సమయస్ఫూర్తికి మెచ్చుకుని రామలింగయ్య కవి గారిని అష్టదిగ్గజ కవుల్లో ఒక కవిగా మన శ్రీకృష్ణదేవరాయల వారు చేర్చుకుంటారు. సరే, దీనికి వాదోపవాదాలు ఉన్నాయనుకోండి, వాటి గురించి అప్రస్తుతం. ఇప్పుడు ఆయనతో పాటు ఒక సముచితమైన స్థానాన్ని శ్రీకృష్ణదేవరాయల వారు మన రామలింగయ్య కవి గారికి ఇస్తారు. సరే, ఇది ఇలా కాలం జరుగుతుండగా ఒకనాడు శ్రీకృష్ణదేవరాయల వారి ఆస్థానానికి ఒక సంస్కృత పండితుడు వస్తారు. ఆయనతో పాటు ఒక బండి నిండా పత్రాలు, ఎన్నో పత్రాలు ఉంటాయి. ఆ పత్రాలు కూడా వచ్చేస్తాయి ఆయనతో పాటు. సంస్కృతంలో నన్ను మించిన వాడు లేడు అని ఆ పండితుని యొక్క అహంకారం. అంటే విద్య అహంకారంతో కూడిందనుకోండి, అది ఎప్పుడు కూడా నాశనానికే దారితీస్తుంది. విద్య వినయాన్ని తోడైతే ఎంతో ఉన్నతికి చేరుకుంటాము. విద్యతో పాటు వినయం కూడా కలిగి ఉన్నట్లయితే ఎన్నో రకాలైన అవకాశాలను పొందగలుగుతాము. ఎంతో గొప్ప అవకాశాలు
రాగలుగుతాయి. ఈ సంస్కృత కవి గారు కూడా ఏమనుకుంటారంటే, నేనే గొప్పవాడిని, నన్ను మించినవాడు సంస్కృతంలో ఎవరూ లేరు, అనేక దేశాల నుంచి సంస్కృత పండితులు వచ్చి నాతో తలబడి ఓడిపోయారు, నాకు ఈ విజయ పత్రాలను అందించారు రాజా. రాజా, మీ రాజధానికి ఎందుకు వచ్చానంటే, నేను మీ రాజ్యపు పండితులతో శాస్త్రచర్చ చేద్దామని వచ్చాను. మహారాజా, మీ రాజ్యంలో ఎవరైనా పండితులు ఉన్నాడు అంటే దయచేసి నాతో తలపడమనమండి. లేదు అంటే వారెవ్వరూ నాతో శాస్త్రచర్చకు ముందుకు రాలేను ఒప్పుకుంటే, మహారాజా మీరు కూడా విజయపత్రాలను నాకు ఇప్పించి నన్ను పంపించండి అన్నారు. అప్పుడు రాయలవారు ఒక్కసారిగా ఇబ్బందికి గురి అయ్యారు. ఎందుకు ఇబ్బందికి గురి అయ్యారంటే, అక్కడేమో సాక్షాత్తు పత్రాలు చూస్తున్నారే, బండి నిండా పత్రాలు ఉన్నాయి. ఆ విద్వాంసుని చూస్తుంటే ఒక వర్చస్సు చూసి అర్థమైపోతుంది, చాలా గొప్పవాడు, అతనితో తలపట్టడం కష్టము అని అర్థమైపోతుంది. అంటే ఎలా వెళ్ళినా సంస్కృత భాషలో ఆయన గెలవగలడు అనేది ఇక్కడ అర్థమైపోతుంది. రాయలవారు వెంటనే సభలో కవుల కేసు ఒక్కసారి చూశారు. అతను ఆ మాట అంటమేంటి, కవులు అందరూ, అక్కడున్న కవులు అందరూ కూడా తలలు దించుకున్నారు. వెంటనే రాయలవారికి అర్థమైంది. వెంటనే రాయలవారు కవిగారితో ఉన్నారు, మహానుభావ, నా ఆస్థానంలో ఉన్న సంస్కృత పండితులందరూ సమయానికి వేరే దేశానికి వెళ్ళారు. రాజ్యంలో ఉన్నదల్లా తెలుగు కవులు మాత్రమే ఉన్నారు. సరే, ఈ సంస్కృత కవి, మీరు చాలా గొప్ప సంస్కృత కవి, కానీ మా వాళ్ళందరూ ఇక్కడ ఉన్నవాళ్ళు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నవాళ్ళు అందరూ తెలుగు కవులు. మరి మీతో తలపడి చర్చకు రావాలి అంటే వాళ్ళు సంసిద్ధంగా లేకపోవచ్చు. వాళ్ళందరూ కూడా సంసిద్ధులు అవ్వాలి అంటే వాళ్ళకి తర్ఫీదు అవసరం. మా పెద్దలు ఎవరైతే ఉన్నారో పండితులు, వారందరూ కూడా ఊరి నుంచి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీతో తలపడేటటువంటి అవకాశం అనేది ఏర్పాటు చేద్దాం. అంతవరకు మా విడిదిలో మీరు సత్కారాలు పొంది ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానని చెప్పి రాయలవారు తెలివిగా ఆ విషయాన్ని తప్పిస్తారు. ఊరికే చర్చలు ఎందుకండి, వీళ్ళందరూ తెలుగు పండితులు, వీరితో మీరు తలపడితే మీరే నెగ్గుతారు. కానీ అసలైన మా పండితులందరూ కూడా వేరే దేశాలు వెళ్ళారు, వారందరినీ కూడా నేను తెప్పిస్తాను. ఎందువనంటే ఊరికినే వాళ్ళతో తెలుగు పండితులతో కూర్చోబెట్టి మాట్లాడిస్తే రాజ్యము ఓటంపాలు అవ్వాల్సి వస్తుంది, అపకీర్తి మూట కట్టుకోవాల్సి వస్తుందని రాయలవారికి అర్థమైంది. వెంటనే, అయ్యా పండితులు వారు, మా సంస్కృత కవులందరూ విదేశంలో ఉన్నారు కావున దయచేసి మా విడుదల మీరు ఉండవలసిందిగా మేము కోరుకుంటున్నామని రాజావారు శ్రీకృష్ణదేవరాయలు వారు ఆ కవిగారిని అర్థిస్తారు. తమ రాకని మేము ఖచ్చితంగా తెలియజేస్తాం. బహుశా రేపు మధ్యాహ్నం శాస్త్రచర్చ ఏర్పాటు చేసుకున్నాం, అంతవరకు తమరు మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని పండితుల వారికి చెప్పారు. అయితే ఈ పండితుల వారికి ఎక్కడ ఏర్పాటు చేశారు? మరి పండితులు అనగానే ఉభయ సంధ్యల్లో ఖచ్చితంగా చేసుకోవాలి కాబట్టి సంధ్యావందన క్రియలు ఉంటాయి కాబట్టి తుంగభద్ర నదీ తీరాన ఒక భవంతిలో విడిది ఏర్పాటు చేశారు. సరే, పండితుల వారు అటు పోగానే, అంటే ఆ భవంతికి వెళ్ళిపోగానే రాయలవారు రామకృష్ణ కవి గారికి కౌరు పంపించారు. రామకృష్ణ అన్నారు. అనగానే రామకృష్ణ కవి గారు, మహానుభావ, మహారాజా మీరు ఈ విషయాన్ని నాకు వదిలే అన్నారు రామకృష్ణ కవి గారు నవ్వుతూ. రాయలవారికి అర్థం కాలేదు, ఏమిటి ఈయన నవ్వుతూ, అంతా గొప్ప పండితుడు వచ్చి బండి వేసుకొచ్చి బండి మీద పత్రాలన్నీ చూపిస్తూ నా గెలుపు, నాకు ధైర్యం ఉంది అంటున్నాడు. మన వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేకపోయారు, కానీ రామకృష్ణ కవి గారు నాకు వదిలేయండి అంటాడేంటి అని అర్థం కాలేదు. మర్నాడు తెల్లవారేసరికి రామకృష్ణుల వారు చాకలివాడి వేషం వేసుకుని తన భార్యకు చాకలమ్మ వేషం వేశారు. ఏం చేయాలో అంతా ఆమెకి చెప్పి ఉంచారన్నమాట. ఒక బట్టల మూట నెత్తిన పెట్టుకుని తుంగభద్రా నదీ తీరం చేరుకున్నారు మన రామలింగయ్య కవి గారు. నదిలో బట్టలు ఉతుకుతున్నట్లు నటించడం మొదలుపెట్టారు. అనుకున్నట్లే ఆ రేవు దగ్గరికి సంస్కృత పండితులు వచ్చారు, సంధ్యావందనం చేసుకుందామని. నదిలోకి దిగి స్నానం చేస్తున్నారు పండితులు వారు. చాకలాయన తీరును చూస్తూ తన జోరును పెంచారు. అంతలోకే చాకలమ్మ వచ్చి మరో చిన్న బట్టల మూటలు పెట్టుకుని రామకృష్ణతో ఇలా గట్టిగా అంది,
అంటే దగ్గరలో ఉన్న సంస్కృత పండితుడికి వినబడేటట్లుగా అంటుంది. ఇవాళ అన్నంలోకి సాధకం ఏమి చేయమంటావు మామా అని చాకలవాడిని కొంచెం గట్టిగా అరిచింది ఆ చాకలమ్మ. పక్కనే పండితుల వారు కూడా ఉన్నారు. వెంటనే ఆ చాకలతో, అంటే రామకృష్ణుడు చాకలవారి వేషం వేశారు కాబట్టి ఆ చాకలవారి వేషంలో ఉన్నటువంటి రామకృష్ణ కవి మత్కుణం నది సంయుక్తం విచార ఫలమేవచ గోపత్ని సమాయుక్తం గ్రామచూర్ణంచ వ్యంజనం అని సమాధానం ఇచ్చాడు. ఎంత చక్కగా ఇచ్చారో చూడండి. మత్కుణం నది సంయుక్తం విచార ఫలమేవచ గోపత్ని సమాయుక్తం గ్రామచూర్ణం చ వ్యంజనం అని సమాధానం ఇచ్చాడు. ఆమె కనబడినట్లుగా చాకలమ్మ నవ్వింది. సరే అలాగే తదైవ అస్తు అని చెప్పి ఉతికిన బట్టలు మళ్ళీ నెత్తి మీద పెట్టుకుని వెళ్ళిపోయింది. నదిలో సంధ్యావందనం చేసుకున్నటువంటి పండితుల వారికి తల తిరిగిపోయింది. ఎందువల్లంటే రాయలవారి ఆస్థానంలో పండితులు సంస్కృతంలో మాట్లాడుకోవడం వేరు, పామరులు కూడా సంస్కృతంలో మాట్లాడటం అనేది ఆయనకి ఒక్కసారి తల తిరిగినట్లు అనిపించింది. ఈ దేశంలో ఒక సాధారణ చాకలమ్మ సంస్కృతంలో మాట్లాడుకుంటున్నారు, ఇంత గొప్ప సంస్కృత పండితులను నాకే అర్థం కాలేదు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని అనుకున్నాడు. ఆయన మనసులో అనుకుంటున్నాడు, ఇంతకీ మత్కుణం అంటే ఏంటి? సంస్కృతంలో నల్లి అని అర్థం. నది సంయుక్తం అంటే నదితో కలిసినది, నల్లి నదితో కలవడం ఏంటి అనేది ఆయనకి మనసులో వస్తుంది. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? మత్కుణం అన్నారు, నల్లి, మత్కుణం అంటే నల్లి, నది సంయుక్తం అంటున్నాడేంటి, అంటే నదితో కలిసింది అంటున్నాడేంటి, నల్లి నదితో కలవడం ఏంటి, మళ్ళీ విచార ఫలం అన్నాడు. విచారిస్తే ఫలితం ఏముంటుంది? కన్నీళ్ళు వస్తాయి, అంతే కదా. ఇక గోపత్ని అన్నాడు, ఆవు భార్య అంటున్నాడు. అదేమిటి? ఆవే ఆడది కదా, ఇక ఆవుకు భార్య ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది? ఏం భాష ఇది, ఇంత అద్భుతంగా పెట్టారు, అసలు ఇంత చక్కగా ఎలా చెప్పగలిగాడు, నాకే అర్థం కావట్లేదు. సరే అంతా చేస్తే గ్రామచూర్ణం కావాలంటున్నాడు. అదేంటి? పోనీ దీనికంతా అర్థం లేదు అనుకుందాం అనుకున్నట్లయితే చాకలమ్మ మరి సరే సరే అని చెప్పి తదై వస్తువు అని చెప్పేసి వెళ్ళిపోయింది కదా. అంటే ఆమెకు అర్థమైంది, నాకు అర్థం కాలేదా? ఏమిటి అంత గొప్ప సంస్కృత భాష, చక్కగా మాట్లాడాడు, ఎక్కడా కూడా అక్షర దోషం లేకుండా మాట్లాడాడు, నాకు అర్థం కావట్లేదు. ఆలోచించి అంటే అతను మాట్లాడిన కన్స్ట్రక్షన్ అయితే బాగుంది, కానీ ఆ కన్స్ట్రక్షన్ ఇతనికి అర్థం కావట్లా. ఏమిటి అని ఆలోచించి పండితుల వారికి మతిపోయింది. ఈ రాజ్యపు చాకలవాడి శ్లోకమే తనకి అర్థం కాలేదు, చాకలమ్మకి అర్థమైనంత నాకు అర్థం కాలేదు, ఇంకా రాజుగారి దగ్గర ఉన్న పండితులు వాళ్ళతో నేను ఎక్కడ గెలవగలను? ఒకవేళ తలపడితే ఎన్నాళ్ళు నేను పొందినటువంటి ఈ పత్రాలన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి, ఈ పత్రాలన్నీ కూడా వ్యర్థమైపోతాయి అనుకున్నాడు. నా గౌరవం పోతుంది. ఇన్నాళ్ళు నేను ఏదో గొప్పగా ఇంత బండి నిండా పత్రాలు పెట్టుకుని వెళ్తున్నాను, కేవలం ఒక చాకలవాడు చాకలమ్మ మాట్లాడిన సంస్కృత భాషే నాకు అర్థం కాలేదంటే ఈ రాజ్యంలో ఉన్న పండితులు ఎంత గొప్పగా ఉంటారు అంటూ అనుకున్నాడు ఆ పండితుల వారు. రామకృష్ణుడు చూస్తుండగానే ఒక నిశ్చయానికి వచ్చినట్లుగా బయలుదేరి భవనానికి వెళ్ళి మూటాముల్లే సర్దుకుని నగరం వెళ్ళిపోయారు పండితుల వారు. మర్నాడు సభలో రాయలవారు మధ్యాహ్న సమయం అయింది. ఏరియా పండితులను ప్రవేశపెట్టండి అన్నారు. అప్పుడు భటులు వచ్చి, మహారాజా, విడిది ప్రాంతంలో మనం ఆతిథ్యం ఇచ్చిన పండితుల వారు ఎక్కడా కనిపించట్లేదు, ఆయనకి ఏమన్నా అయిందా అని మహారాజా అడిగారు. వెంటనే ఆ గూఢచారులు చెప్పారు, లేరు మహారాజా, వేరే నగరానికి వెళ్తున్నానని చెప్పి ఉదయాన్నే ఆయన వెళ్ళిపోయారు అన్నారు. ఆ మాట అనగానే రామకృష్ణ కవి గారికి తెలుసు కాబట్టి ఆయన నవ్వుకున్నారు. వెంటనే రాయలవారు రామకృష్ణ కవి వారు వంక చూసి, రామకృష్ణ నువ్వే ఏదో చేసుంటావు ఆయన్ని అని అన్నారు రామకృష్ణ కవితో శ్రీకృష్ణదేవరాయల వారు. లేదు మహారాజా, నేను కాదు, ఇదంతా చేసింది మత్కుణం అన్నారు. మత్కుణమా? మత్కుణం చేయటం ఏంటి రామకృష్ణ అన్నారు రాయలవారు. అప్పుడు రామకృష్ణ కవి గారు దానికి చెప్పడం ప్రారంభించారు. రాయలవారు నవ్వి, ఇంతకీ రామకృష్ణ మీరు బాగానే చెప్పారు, అంతా బాగుంది, కానీ దయచేసి మాకు అర్థం కాలేదు రామకృష్ణ శ్లోకము ఏంటో, దీని కథ సవివరంగా మీరు వివరించగలుగుతారని కోరుకుంటున్నాం మా శ్లోకం యొక్క అర్థం అన్నారు రాయలవారు రామకృష్ణులతో. రామకృష్ణ వారు ఒక మాట చెప్పారు, అయ్యా
దాన్ని అర్థం చేసుకోవాలి అంటే చాలా ఉంది. ఒక్కసారి దాని గురించి మనం మాట్లాడుకున్నాం. మత్కుణం నది సంయుక్తం విచార ఫలమేవచ గోపత్ని సమాయుక్తం గ్రామచూర్ణంచ వ్యంజనం అని అన్నారు. అనగానే రాయలవారు చూసి, రామకృష్ణ నాకు దాని అర్థం తెలుసుకోవాలని ఉందయ్యా అంటే, చెప్తానయ్యా మహాప్రభు. మత్కుణం అంటే నల్లి, నది అంటే ఏరు, నల్లి ఏరు కలిస్తే నల్లేరైంది కదా మహారాజా. విచారం అంటే చింత, ఫలం అంటే పండు, కలిసి చింతపండు అయ్యింది. గోవు అంటే ఆవు, పత్ని అంటే భార్య. ఆవు ఆలు కలిస్తే ఏమైంది మహారాజా? ఆవాలయ్యింది. వెంటనే రాయలవారు కడుపుబ్బ నవ్వేశారండి. మరి బాగానే ఉంది రామకృష్ణ, మరి గ్రామచూర్ణం ఎలా తయారు చేస్తారు అది కూడా నువ్వే చెప్పు ఒకటి. ఏమీ లేదు మహారాజా, గ్రామం అంటే ఊరు, చూర్ణం అంటే పిండి, వెరసి ఊరు పిండి అవుతుంది కదా మహారాజా. మన సీమలో అందరూ ఇష్టపడి పచ్చడి అదే కదా మహారాజా అన్నాడు రామకృష్ణ కవి. ఇంక రాయలవారికి నవ్వు ఆపుకోలేపారు. నల్లేరు ఆవాలు చింతపండు కలిపి చేసే ఊరు పిండి సంస్కృత పండితుడినే భయపెట్టిందా అని ఆశ్చర్యపోయారు. అంత గొప్ప పండితుడు పలాయనం చిత్తగించినట్లు చేసింది ఆ ఊరు పిండి. ఇది మామూలు విషయం కాదు రామకృష్ణ కవి అని నవ్వారు రాయలవారు. అంటే ఎంత విద్య ఉన్నప్పటికీ కూడా సమయానికి సమయస్ఫూర్తి రాకపోతే ఆ విద్య వ్యర్థము అనేది చాలా స్పష్టంగా మనకి ఇటువంటి ఉదాహరణల ద్వారా మనకి తెలుస్తుందండి. ఎంతో గొప్ప పండితులు అయ్యి ఉండొచ్చు, కానీ సమయస్ఫూర్తి, ఆ సమయానికి ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా చెయ్యాలి అని తెలుసున్నవాడే నిజమైన విద్యావంతుడు, నిజమైన సమయస్ఫూర్తి కలిగినటువంటి విద్యావంతుడుగా మనం మాట్లాడుకోవచ్చు. ఈ శుభవేళ రామకృష్ణ కవి గారికి వందనాలు తెలియజేస్తూ, జాడ్యందియో హరతి సించతి వాచి సత్యం మానోన్నతిం దిశతి పాపమపాకరోతి చేత ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం సత్సంగతి కదయ కిం న కరోతి పుంసాం. సత్సాంగత్యము చేత బుద్ధిమాంజన్ నశించును. అట్టి సత్సహవాసము చేత సత్యమును మాత్రమే పలకబడును. పాపములు నశింపజేసి మనస్సును శుభ్రపరిచి మంచి గౌరవమునిచ్చు నలుదిక్కుల్లో కీర్తిని వ్యాపింపజేయును. ఇంత ఏళ సత్సహవాసమును వలన లభించే మంచిని మించింది ఏదియును ఈ లోకములో లేనే లేదు. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు, మానికొండ రాజశేఖర శర్మ, రాజమహేంద్రవరం. స్వస్తి.